తర్వాత మళ్ళీ మమ్మల్ని డాక్యుమెంట్స్ అడిగినారు. ఎంఆర్ఓకి ఇచ్చాము, పోలీస్ అధికారులకు ఇచ్చినాము, మున్సిపల్ కమిషనర్కి ఇచ్చినాము. ఏమనేది వాళ్ళు తేలుస్తారు. ఇది ప్రైవేట్ స్థలమా మున్సిపల్ రోడ్ అనేది వాళ్ళు ఏం చెప్తారో చూసి దాని తర్వాత స్టెప్ ఉంటుంది. అంటే నిన్న గోడ కూల్చింది ప్రైవేట్ వ్యక్తుల లేకపోతే మున్సిపల్ శాఖ అధికారులు? ప్రైవేట్ వ్యక్తులు. మున్సిపల్ కమిషనర్ లేడు కదా, వామే ఈరోజు ఆంధ్రజ్యోతిలు ఇచ్చింది కదా, శానిటరీ ఇన్స్పెక్టర్ వీళ్ళంతా ఉన్నారు కదా అంటే వాళ్ళు పారిశుద్ధ్యం క్లీన్ చేయడానికి వెనకమ్మడి వచ్చినారు. మనం ఒప్పుకుంటుంది. నేను ప్రజలు అడిగితే కూడా తీసేసిన అంటుంది. ప్రజలు ఏదైనా అడుగుతారు, ఈ ఇంట్లో అడ్డం ఉంది, మాకు కొంచెం బస్సు పోనీకి ఇబ్బంది ఉంది, ఒక 10 అడుగులు కొడితే బాగుంటుందంటే తీసుకొచ్చి 10 అడుగులు కొట్టేస్తావా? చట్టం లేదా? ప్లాన్ అప్రూవల్ చూసుకోవా నువ్వు? బుల్డోజర్ పాలన కొనసాగుతుంది. రాబోయేటువంటి కాలంలో ప్రజల ఇండ్లపై కూడా బుల్డోజర్ తీసుకొచ్చే సిచ్యువేషన్ కనిపిస్తుందనేసి నిన్న కామెంట్ చేశారు. అంత పెద్ద కామెంట్ చేయాల్సిన అవసరమే. అది ఇప్పుడు నేను ఈ సంఘటన వరకే మాట్లాడతాను. అధిష్టానం దృష్టిలోకి అన్నీ పోయినాయి. ఇప్పుడు నేనేం మాట్లాడను. దీని తర్వాత అధిష్టానంతో కలిసిన తర్వాత మొత్తం మీడియా మిత్రులందరినీ పిలుస్తాను.